కాపులకు జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలని బేతు రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన కాపునాడు సమావేశంలో బేతు రామ్మోహన్ రావు, గిద్ద శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా కాపులను ఓటు బ్యాంకింగ్ గా మాత్రమే వాడుకుంటున్నారని, కాపులను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని, 2 వర్గాల రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న కాపులకు తీరని ద్రోహం చేస్తున్నారని, ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని, గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ ద్వారా సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇచ్చి ఇక కాపులను ఆర్థికంగా ఆదుకుంటే వైసీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి రిజర్వేషన్ లేకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈరోజు విజయవాడ గాంధీనగర్లో ఉన్న ప్రెస్ క్లబ్లో కాపునాడు పిల్ల వెంకటేశ్వరరావు గారు నిర్మాణం చేసిన కాపునాడు అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాపునాడు సీనియర్ నాయకులు బేతు రామ్మోహన్ గారు, కాపునాడు మహిళా కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి సిరిసాల మంగతాయారు గారు, కాపునాడు స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమరోతు వీరశేఖరరావు గారు, కాపు ఉద్యోగ సంఘాల నాయకుడు రావి శ్రీనివాస్ గారు, కాపు యువ నాయకుడు వంగ ఆంజనేయులు గారు, కాపునాడు నాయకులు కాకిలేటి హరినాథ్ గారు, పంచాయతీ రంగారావు గారు ఈ కార్యక్రమంలో ఇచ్చేసి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లో కాపుల యొక్క జనాభా తమాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని, గతంలో కాపులను ఓటు బ్యాంక్ వాడుకుని రాజకీయాలు చేశారని, గతంలో సంక్షేమ అభివృద్ధి పథకాలకే కాపులను పరిమితం చేశారని, అయితే ఈ ప్రభుత్వం కనీసం సంక్షేమ అభివృద్ధి పథకాలే కాకుండా గత ప్రభుత్వంలో కాపులు పోరాడి సాధించుకున్న స్థలాలను కూడా వేరే సామాజిక వర్గాలకు కేటాయించడం దారుణమని ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నామని, భవిష్యత్తులో విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాజధాని పోలవరానికి నిధులు కేటాయించాలని, కాపులకు జనాభా తామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలు కాపులకు 60 ఎమ్మెల్యే సీట్లు, 10 పార్లమెంటు స్థానాల్లో కేటాయిస్తే కాపుల యొక్క ఓటు ట్రాన్స్ఫర్ అవడమే కాకుండా కాపులు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ కూటమిని అధికారంలోకి తీసుకొస్తారు. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని ముందుగానే ప్రకటించాలని, తరువాత ఈ యొక్క పవర్ షేరింగ్ ఇవ్వాలని, అనంతరం ప్రభుత్వంలో 60-40 రేషియోలో నామినేటెడ్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇచ్చి కాపులకు సముచిత స్థానం చేస్తే ఈ యొక్క అరాచక ప్రభుత్వం పరిపాలనని సాగనంపడానికి అవకాశం ఉంటుందని, అది కాకుండా చంద్రబాబు నాయుడు గతంలో లాగా కాపులను మభ్యపెట్టి జియో నెంబర్ 30ని ఏ విధంగా అయితే బుట్ట దాఖలు చేశాడో, గత ఎన్నికల్లో గతంలో అతను అధికారంలోకి వచ్చే ముందు కాపులకు ఇచ్చిన హామీలు రిజర్వేషన్ విషయంలో దగా చేశాడో ఆ విధంగా చేస్తే మరొకసారి కాపులు బుద్ధి చెప్తారని, అవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాపుల యొక్క ఆశలను అడియాసలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన వైఖరితో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని 5% అనేది కాకుండా గతంలో కోల్పోయినటువంటి రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా చెప్పగలిగితే మాత్రమే కాపు సామాన్యుడు కూడా ఓటు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నాను.